పాయల్ శంకర్ కు డబ్బు పిచ్చి పట్టిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు భీమవేణి రాములు యాదవ్, రవీందర్ యాదవ్, పొచ్చారెడ్డి, వినోద్ రెడ్డి స్వామి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. సోమవారం కూడా పట్టణంలోని 13వ వార్డు నుండి ఇండిపెండెంట్గా పోటీ చేసిన మసూద్తో పాటు మొహమ్మద్ సమీర్ పార్టీలో చేరారు. ధన దాహనంతోనే పాయల్ శంకర్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఇటీవల తన భార్య పేరుపై కోట్ల రూపాయలు విలువ చేసే 11 ప్లాట్లను బహుమతిగా ఇచ్చారన్నారు. ఎవడబ్బ సొమ్మని గిఫ్ట్గా ఇచ్చారని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తలకిందులుగా తపస్సు చేసిన ఆయన గెలవరని, డిపాజిట్లు కూడా దక్కకుండా చిత్తుగా ఓడించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ గడ్డపై నుండి ఆయన్ను తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లను తాము ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటన్నారు. మోసపూరిత వాగ్దానాలతో ఆదిలాబాద్ ప్రజలను బీజేపీ వంచిందన్నారు. ఎంపీ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే ఆదిలాబాద్కు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీలో ప్రభుత్వానికి క్రెడిట్ దక్కకుండా తామే ఇస్తున్నట్లుగా ప్రజలను మోసం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. పనిచేసే ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని, సీసీఐ పునరుద్ధరణలో ఎమ్మెల్యే చేతకాని తనంతో పూర్తిగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణలో ఎవరికి అన్యాయం జరగదన్నారు. ప్రభుత్వం ఇందుకోసం భారీగా నిధులు కేటాయించిందన్నారు. కేంద్రం తన వాటా నిధులను వెంటనే విడుదల చేసి ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం అయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. పార్టీ బలోపేతమే తన లక్ష్యమన్నారు. అంతా కలిసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు కేఎస్ఆర్. ఇందిరమ్మ ఇండ్లు అన్ని గ్రామాలకు అందించామన్నారు. నేటి తరం యువత ఆదిలాబాద్ గడ్డ పౌరుషాన్ని చూపించాలని, పనిచేసే తమ ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. అంతా అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామన్నారు. ఎన్ని సమస్యలున్నా కూర్చుని పరిష్కరించుకుందామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మీ ఆశీర్వాదమే తనకు, తన కుటుంబానికి ఎంతో బలమన్నారు కేఎస్ఆర్. నేను మళ్ళీ చెప్తున్నా, కాళ్ళు పైకి పెట్టి తల కిందికి వేసి తపస్సు చేసినా కూడా వచ్చే ఎలక్షన్లలో పాయల్ శంకర్ అనేటువంటి డిపాజిట్ రాదు. చిత్తుగా ఓడిపోతున్నాడు. మీ ఊర్లోనే అడిగితేనే చెప్పండి. ప్రతి ఊర్లో చెప్తున్నారు, ఈ ఎమ్మెల్యే పాయల్ శంకర్కి డబ్బు పిచ్చి పట్టింది. ప్లాట్లు కబ్జాలు చేస్తున్నాడు, ఇండ్లు కబ్జాలు చేస్తున్నాడు, నాలాలు కబ్జాలు చేస్తున్నాడు, రోడ్లు కబ్జాలు చేస్తున్నాడు. మొన్ననే ఆయన భార్య పేరు మీద, ఆయన పాయల్ శంకర్ భార్య పేరు మీద ప్రభుత్వ భూమిని దాదాపు 25 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని 11 ప్లాట్లని ఆయన భార్యకు గిఫ్ట్గా ఇచ్చాడు పాయల్ శంకర్. ఎవరి పైసలు ఇవి? ఎవరి ఆస్తి ఇది? ఈ పాయల్ శంకర్కు డబ్బు పిచ్చి పట్టింది. ఈ పాయల్ శంకర్ని తీసుకుపోయి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసి ఒక 10 కరెంటు షాకులు పెడితే అవునా కాదా? డబ్బు పిచ్చి పడినటువంటి ఈ ఎమ్మెల్యే పాయల్ శంకర్ని తరిమి గుడ్డరీడని పిచ్చి తరిమి ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది బిడ్డ. పాయల్ శంకర్ గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంటే ఈ పాయల్ శంకర్ మేమిస్తున్నామని చెప్తున్నాడు. ఎక్కడ ఇచ్చినావు? ఒక్క రూపాయన్న ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయన్న వాటా ఇచ్చిందా? చూపెట్టు లెక్కలు. ఇన్ని లక్షల ఇల్లు కడుతుంటే ఒక్క రూపాయి కూడా పైనుంచి కేంద్రం నుంచి తీసుకురాలి. ఆదిలాబాద్ ప్రజలు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి బీజేపీ ఎంపీని ఎమ్మెల్యేని గెలిపిస్తే చాతగాని తనంతో ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఇచ్చిన పథకాల్ని ఆయన పథకాలుగా చెప్తున్నాడు. ఈరోజు షాదీ ముబారక్ చెక్కులు
ఇచ్చేది మన రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అన్న ఫోటో చింపేసి చెక్కులు పంచుతున్నాడు. రేవంత్ రెడ్డి అన్న ఫోటో ఎక్కడ లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూర్యుని మీద ఉమ్మెత్తే నీ ముఖం మిన్నే పడుతుంది. మా రేవంత్ రెడ్డి అన్నని కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ బద్నాం చేయాలని అనుకుంటే నీ గోతి నీ లొంద నువ్వే నవ్వుకుంటావు. సిసిఐ ఫ్యాక్టరీని తెరిపించమని ఎన్నిసార్లు అడిగినా కూడా ఈ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేతగాని దద్దమ్మ వల్ల సిసిఐ ఫ్యాక్టరీ ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం తెరిపించలేదు. ఎందుకు తెరిపియవు? మళ్ళీ అనుకుంటున్నట ఎయిర్పోర్ట్ విషయంలో ఏ గరీబోళ్ళకు కూడా అన్యాయం జరగదు. 2278 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కింద వాటా విడుదల చేస్తుంది, జీవో ఇచ్చింది. గరీబోళ్ళు పేదలు బ్రహ్మాండమైనటువంటి రేట్ ఇవ్వమని మన రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కేంద్ర ప్రభుత్వం వాటా వెంటనే రిలీజ్ చేసి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సత్వరం శ్రీకారం చుట్టాలని ఇక్కడ నుంచి మీ అందరి సాక్షిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ నాయకుడు, మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ కొడుకుగా నేను ముందుండి నడిపిస్తా ఈ పాయల్ శంకర్ కోట బద్దలు కొనుక్కోవడానికి. కోట్లాది రూపాయలు పెట్టి పాత ఇల్లుని కొత్త ఇల్లు లాగా మార్చుకుంటున్నావు. ఎక్కడికి వెళ్ళొచ్చిన కోట్లాది రూపాయలు? గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలు, నీ మాయల ఫకీరు వేషాలు, డ్రామాలు మా దగ్గర సాగవు బిడ్డ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నిన్ను చిత్తుగా ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడతారు. అందరం కలిసి మెలిసి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో ఆదిలాబాద్ గడ్డ మీద 50,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేద్దాం. మీరు ఆశీర్వాదం పెడితేనే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ బిడ్డలందరూ కాంగ్రెస్ పార్టీలో మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకుందాం. పల్లెలలో ఆదిలాబాద్ పట్టణంలో బ్రహ్మాండంగా అన్ని రంగాలలో మన ఆదిలాబాద్ని అభివృద్ధి చేసుకుందాం. నేనుంటా మీకు తోడుగా, మీరు నాకు తోడు, నేను మీకు తోడు. మీరెవ్వరు కూడా అందరం కలిసి మెలిసి కష్టపడి అందరినీ కలుపుకపోతూ చక్కగా అందరం కలిసి పనిచేద్దాం. ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామంలో మేము ఓట్లు అడగాం. ఇందిరమ్మ అంటే మన ఇందిరాగాంధీ పేరు మీద ఇచ్చినటువంటి ఇల్లు ఏ గ్రామంలో అయితే ఉన్నాయో ఆ గ్రామంలో ఓట్లు అడగం. మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేని గ్రామాలలో బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడగద్దు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసరి. జెన్జీ అంటే నేటి తరం, యువతరం, మన సమాజానికి, మన ఆదిలాబాద్కి, మన తెలంగాణ రాష్ట్రానికి, మన ఆదిలాబాద్కి యువత, యూత్ వారందరినీ కూడా బ్రహ్మాండంగా చదువు సందేళ్లలో ముందుండి మన ఆదిలాబాద్ గడ్డ పౌరుషం చూపిద్దాం. మనమంతా ఒకటే. మీ మనసులలో ఏం అనుమానాలు పెట్టుకోవద్దు. మీ అందరికీ తెలుసు చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి, అయినా కూడా మనం అన్నదమ్ములాగా కలిసి పనిచేద్దాం. అన్నదమ్ములం మనం అందరం కూడా అక్క చెల్లెళ్ళలాగా అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా పనిచేద్దాం. మనమంతా ఒక్కటే. కష్టించి పనిచేసి ఈరోజు ప్రతి సమస్యను పరిష్కారం చేసుకుందాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు బుక్కెడు గువ్వలిని నాకు, నా 2 పిల్లలకు, మా కుటుంబానికి ఆశీర్వాదం పెడితే చాలంతే. చాలా చల్లగా ఉంది బిడ్డ, నువ్వు చల్లగా ఉండాల బిడ్డ అని పెడితే ఆశీర్వాదం చాలు. నేను చెప్తున్నాను, రాజకీయాల కోసం నేను ఆఫీస్కి వెళ్తే బుక్కెడు పువ్వు పెడతాను. నా 2 పిల్లల పేరు మీద నేను బుక్కెడు పువ్వు పెడుతున్నా. నా పుణ్యం నా పిల్లలు